నటి కళ్యాణి భర్త బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ సూర్యకిరణ్ ఇక లేరు. నటి కళ్యాణి భర్త బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ సూర్యకిరణ్ చనిపోవడానికి గల కారణమేంటి? సూర్యకిరణ్ చనిపోక ముందు అసలు ఏం జరిగింది? సూర్యకిరణ్ డైరెక్షన్ చేసిన సినిమాలేంటి? నటి కళ్యాణి భర్త బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ సూర్యకిరణ్ ఇద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది హీరోయిన్ కళ్యాణి. దర్శకుడు సూర్యకిరణ్ కూడా సత్యం సినిమాతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి 7 అడుగులు నడిచారు. అయితే సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. అలాంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు సూర్యకిరణ్ లేరనే వార్త అందర్నీ కలిచివేసింది. దర్శకుడు సూర్యకిరణ్ చెన్నైలో కన్నుమూశారు. కంటికి పచ్చకామెర్లు రావడంతో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చైల్డ్ యాక్టర్గా దాదాపు 200 సినిమాల్లో సురేష్ పేరుతో నటించాడు సూర్యకిరణ్. ఆ తర్వాత దర్శకుడిగా సత్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, చాప్టర్ 6 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాలు అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. దర్శకుడుగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా షోలో పాల్గొన్నారు. ఎక్కువ వారాలు లేకపోయినప్పటికీ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రముఖ నటి కళ్యాణితో సూర్యకిరణ్ వివాహం జరిగింది. వీరు చాలా కాలమే కలిసున్నారు. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో వీరు విడిపోయారు. భార్యాభర్తల బంధం అంటే తెంచేసుకుంటే తెగిపోయేది కాదు. విడాకులు అనేవి ఇద్దరి మనుషుల్ని వేరు చేసిన మనసుల్ని మెలిపెడుతూనే ఉంటాయి. ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం అంటే. ఒక్క జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా భార్య స్థానం భార్యదే. ఇదే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చెప్తున్నాడు దర్శకుడు సూర్యకిరణ్. బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ సూర్యకిరణ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.